ఫైనల్ పాయింట్ ఏంటంటే హెచ్సిఏ మోసం చేస్తున్నదని అందరూ మాట్లాడుతున్నారు. మీడియా చెప్తున్నది, పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్కి తెలుసు, బీసీసీఐకి తెలుసు, అడ్వకేట్లకు తెలుసు, జడ్జిలకు తెలుసు, రిటైర్డ్ జడ్జి గారు కూర్చున్నారు వారికి కూడా తెలుసు. బీసీసీఐ మాట వాళ్ళ సభ్యుడైన హెచ్సిఏ వినదు. హెచ్సిఏ మాట జస్టిస్ నవీన్ రావు గారి మాట హెచ్సిఏ వినదు. జస్టిస్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన జస్టిస్ నాగేశ్వరరావు గారి గైడ్ లైన్స్ హెచ్సిఏ వినదు. ఎవరి మాట వినడు. 100 కోట్లు మాత్రం బీసీసీఐ ఇస్తూనే ఉంటుంది, వీళ్ళు తినేస్తూనే ఉంటారు. ఒక ఎకరం జాగా ఉన్నారు, ఒక అకాడమీ పెట్టారు, ప్రాపర్గా సెలెక్షన్ ఉండదు. నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతా, హెచ్సిఏకి ఒక స్టేట్ టీమ్ సెలెక్షన్ ప్రాసెస్ స్టేట్ లెవెల్ 4 కోట్ల మందిలోంచి ఒక ఏజ్ గ్రూప్ ఓపెన్ సెలెక్షన్ పెడతారండి ఎవరైనా? దీనికి ప్రాసెస్ లేదా? డిస్ట్రిక్ట్ లెవెల్, క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడేయడం ఉండదా? అండర్ 14 లీగ్ పెట్టింది అమ్మిన అసలు ఎప్పుడైనా? ఏజ్ గ్రూప్ వైజ్ లీగ్ ఎప్పుడైనా పెట్టిందా హెచ్సిఏ అడుగుతున్నా కదా? 75 ఏళ్ళ ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్ పెట్టిందా హెచ్సిఏ ఎప్పుడైనా? అండర్ 14 సెలెక్షన్ ఎక్కడి నుంచి చేస్తారండి? 1000 మందిని తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి నువ్వు ఒక బాల్ 2 బాల్ ఆడి సెలెక్షన్ చేస్తావా? సెలెక్ట్ చేసినప్పుడు ప్రొసీజర్ ఉందా? దీనికి పర్మిషన్ ఉందా? వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు ఏం చేశారు? పేరెంట్స్కి అందుకే రిక్వెస్ట్ చేస్తున్నదంటే ఈ హెచ్సిఏ ట్రాప్ లో పడకండి దయచేసి. హెచ్సిఏ ట్రాప్ లో పడకండి, హెచ్సిఏ మోసాలకు గురికాకండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇస్ అబౌట్ టు బి రస్టికేటెడ్. హెచ్సిఏ కనుక మన సొసైటీ గుర్తింపు ప్రభుత్వం రద్దు చేయకపోయినా, హెచ్సిఏ గుర్తింపు బీసీసీఐ రద్దు చేయకపోయినా కానీ ఇప్పటి వరకు లీగల్ బ్యాటిల్ అయితే మనం పత్రికాముఖంగా ఇకైతే ప్రొసీజర్ ప్రకారం తీసుకుంటూ పోయినాము, అది కంటిన్యూ చేస్తూనే ప్రెజర్ బిల్డ్ చేస్తాము. దీన్ని మాస్ మూవ్మెంట్ కింద కన్వర్ట్ చేస్తాం. తెలంగాణ రిజిస్ట్రేషన్ కోసం ఏ విధంగా అయితే పబ్లిక్ అందరూ యువత అందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిరో, అదేవిధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సాధించుకోవడానికి కూడా అటువంటి మాస్ మూవ్మెంట్ దానికి మేము మొదలు పెట్టబోతున్నాం. ఇట్లా జస్టిస్ నవీన్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ యు ఆర్ దేర్ యాజ్ అ బాస్ అడ్మినిస్ట్రేటర్, ప్లీజ్ కంట్రోల్ దిస్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ హెచ్సిఏ. ఇఫ్ యూ కెనాట్ కైండ్లీ రిపోర్ట్ ద సేమ్ టు బీసీసీఐ అండ్ హార్ట్ హైకోర్టు చెప్పండి, లేదంటే మీ కంప్లైన్స్ రిపోర్ట్ ఇస్తా అని చెప్పారు మీరు. 2 months అయింది ఇప్పటివరకు మీరు చెప్పి. మీ కంప్లైన్స్ రిపోర్ట్ ఇస్తారు. పిల్లలందరూ వాళ్ళ పిల్లల పేరు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంటే ఇంకా ఎందుకు మీరు చూస్తున్నారు? కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు రస్టికేట్ Hyderabad Cricket Association society registration immediately. And I also request the BCCI, my BCCI representation మళ్ళీ ఇస్తాము, డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్సిఏని ఫర్దర్గా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి మేము ఒప్పుకోము, అడ్డం పడతాం అని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.